హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్తో రావడం జరిగింది. మూడవ ప్రపంచ యుద్ధం మొదలైనట్లే మనకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్, అలాగే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అలాగే ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్పై చేసే దాడి ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో ఇరాన్కు మద్దతుగా రష్యా మరియు అలాగే ఉత్తర కొరియా ఇరాన్కు మద్దతుగా యుద్ధంలో దిగే అవకాశం ఉందని, అటు చైనా కూడా ఇరాన్కు మద్దతుగా యుద్ధం చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయినట్లే మనం అనుకోవచ్చని అంతర్జాతీయంగా నిపుణులు ఆందోళన కూడా వ్యక్తం చేశారు. దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేకపోయినా సరే అగ్రరాజ్య అహంకారంతో అమెరికా అనవసరమైన దాడులకు పాల్పడి ఇరాన్ మరియు కొన్ని చిన్న ముస్లిం కంట్రీలను వారి మాట వినని దేశాలపై దాడి చేస్తూ వారి యొక్క సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తుందని ఆ నిపుణులు వెల్లడించారు. అలాగే రాబోయే రోజుల్లో అసలు ఐక్యరాజ్య సమితి అనేది ఉందా లేదా అనే సందేహం వచ్చేటట్లు అమెరికా వ్యవహరిస్తున్న తీరు, దీన్ని అందరూ ఖండించాలని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎవరైతే అణు కార్యక్రమాలు నిర్వహించే వారిని వారితో ఒప్పందాల దిశగా వెళ్ళాలని, వారు ఆ కార్యక్రమాలు నిర్వహించకుండా వారికి వేరే విధంగా ప్రోత్సాహాలు ఇస్తూ వారిని మచ్చిక చేసుకునే విధంగా ఉండాలి. కానీ ఈ విధమైన యుద్ధ వాతావరణాన్ని, అలాగే యుద్ధాలు చేస్తే ఖచ్చితంగా సాధారణ పౌరులకు రాబోయే రోజుల్లో ఆర్థిక నష్టాలు కూడా భారీగా ఉండొచ్చని, ఇప్పటికే అక్కడ మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధం వలన ఆసియా మార్కెట్లు బేజారైపోయినాయి. ఆసియా మార్కెట్లో దాదాపు శనివారం నుంచి కూడా బ్లడ్ బాత్ అనేది కొనసాగుతూనే ఉంది. ఇది ఇలానే కొనసాగితే కొన్ని దేశాల ఆర్థిక పరిస్థితి కుప్పకూలిపోవచ్చని, రాబోయే రోజుల్లో ఇది భారతదేశానికి మరియు మరికొన్ని పెద్ద దేశాలు కూడా తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని చేకూరుస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా చర్చల ద్వారా సమస్యను పరిష్కారం చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఇరాన్ కూడా ఎక్కడ తగ్గకుండా కూడా మిడిల్ ఈస్ట్లోని దాదాపు 7 దేశాలపై తన యుద్ధాన్ని కొనసాగిస్తుంది, దాడులను అయితే కొనసాగిస్తుంది. అయితే ఈ యుద్ధం ఇప్పటికైనా ఆపి ఖచ్చితంగా అన్ని దేశాల వారి యొక్క అభివృద్ధికి, అలాగే వారికి కావలసిన ఖచ్చితంగా ఏదైతే వారితో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని అంతర్జాతీయ నిపుణులు ఇప్పటికీ సూచిస్తున్నారు. కానీ ఐక్యరాజ్య సమితి ఇప్పుడు ఉందో లేదో ఎవరికి అంత చిక్కటం లేదు. రాబోయే రోజుల్లో ఇది ఇలానే కొనసాగితే ప్రపంచంలో మూడో ప్రపంచ యుద్ధం తప్పక వస్తుందని ఆర్థిక నిపుణులు, అలాగే అంతర్జాతీయ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ.